C++లో ప్రోగ్రామ్స్కి ఫ్లో అండ్ లాజిక్ ఇవ్వడానికి కంట్రోల్ స్ట్రక్చర్స్ వాడతాం. అవి 3 టైప్స్: సీక్వెన్స్, సెలెక్షన్ అండ్ లూప్స్. ఫస్ట్, సీక్వెన్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ప్రోగ్రాంలో స్టేట్మెంట్స్ లైన్ బై లైన్గా ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, సెలెక్షన్ స్ట్రక్చర్ అంటే కండిషన్స్ని బట్టి డిసిజన్స్ని తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇఫ్ ఎల్స్ అండ్ స్విచ్ కేస్ ఉంటాయన్నమాట. అండ్ లూప్ స్ట్రక్చర్, లూప్ అంటే ఒక కండిషన్ ట్రూ అయితే ఒకటే స్టేట్మెంట్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడం. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. ఇప్పుడు సెలెక్షన్ స్ట్రక్చర్లో మోస్ట్ కామన్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్ అన్నమాట. C++లో డిసిషన్ కంట్రోల్కి ఇఫ్ కీవర్డ్ వాడతాం. దీని సింటాక్స్ ఇలా ఉంటుంది: ఇఫ్ పారెంథసిస్లో కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ అనేది రిలేషనల్ ఆపరేటర్స్ని యూస్ చేసుకొని రాస్తామన్నమాట. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ తీసుకోండి. ఇక్కడ ఏజ్ని ఇన్పుట్ తీసుకొని ఒకవేళ ఆ ఏజ్ 50 కంటే ఎక్కువ అయితే ఇన్పుట్ నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 50. ఒకవేళ ఈక్వల్ అయితే ఎల్స్ ఇఫ్ బ్లాక్లో ఉన్న ఇన్పుట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 50 అని ప్రింట్ అవుతుంది. 50 కంటే తక్కువ ఉంటే ఇన్పుట్ నంబర్ ఈజ్ లెస్ దాన్ 50 అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం 51 ఎంటర్ చేస్తున్నాం. సో ఇన్పుట్ నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 50 అని వచ్చింది. ఇంకా తెలుసుకోవాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.